గతేడాది చంద్రునిపై ప్రయోగించిన చంద్రయాన్-3 సక్సెస్ కావడంతో చంద్రయాన్-4 పై ఫోకస్ చేసింది ఇస్రో. తాజాగా ఇందుకు సంబంధించి కీలక వివరాలను వెల్లడించారు ఇస్రో చీఫ్ ఎస్ సోమనాథ్. ఈసారి చంద్రునిపై ల్యాండ్ అవడమే కాకుండా అక్కడి మట్టి, రాళ్లు, శాంపిల్స్ ని భూమి మీదకు తీసుకువచ్చేలా చంద్రయాన్-4 ప్రాజెక్టుని రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఈ శాంపిల్స్ ని సైంటిఫిక్ స్టడీ కోసం వినియోగిస్తామని సోమనాథ్ వెల్లడించారు. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా కేవలం 3 దేశాలు మాత్రమే ఈ శాంపిల్స్ సేకరించగలిగాయి. అపోలో మిషన్స్ ద్వారా అమెరికా, లూనా ప్రోగ్రాం ద్వారా సోవియట్ యూనియన్, చాగి మిషన్స్ తో చైనా ఈ నమూనాలు సేకరించాయి. అయితే ఈ లక్ష్యాలు సాధించడం అంత సులువేమీ కాదని ఇస్రో వివరిస్తోంది. అటు సైంటిఫిక్ గా, ఇటు ఇంజనీరింగ్ పరంగా సంక్లిష్టంగా ఉంటుందని వెల్లడించింది ఇస్రో. కేవలం చంద్రుడి ఉపరితలంపై దిగడమే కాకుండా ట్రాన్స్ఫర్ మాడ్యూల్తో ఎప్పటికప్పుడు కమ్యూనికేషన్ ఉండేలా చేయడం అసలైన సవాలని తెలిపింది. ఈ మిషన్ ని 2 దశల్లో చేపడతామని ఇస్రో వెల్లడించింది. 2023లో చంద్రయాన్-3 సక్సెస్ తో ఇస్రో పేరు అంతర్జాతీయంగా మారుమోగింది. అత్యంత కష్టమైన సౌత్ పోల్ పై ల్యాండర్ ని చాలా సేఫ్ గా ల్యాండ్ చేసింది ఇస్రో. ఈ ప్రయోగం విజయవంతమైన నేపథ్యంలో మరో 2 లూనార్ మిషన్స్ చేపట్టేందుకు సిద్ధమవుతోంది. ఇస్రోకి చెందిన స్పేస్ అప్లికేషన్ సెంటర్ డైరెక్టర్ నీలేష్ దేశాయ్ ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించారు. త్వరలోనే ఇస్రో 2 కీలక లూనార్ మిషన్స్ ని చేపట్టనున్నట్టు తెలిపారు. అప్పుడే వీటికి పేర్లు కూడా పెట్టారు. ఒకటి ల్యూపెక్స్, మరోటి చంద్రయాన్-4. ఈ మిషన్ ద్వారా 350 కిలోల బరువున్న ల్యాండర్లను చంద్రుడిపై చీకటి ఉన్న 90 డిగ్రీల ప్రాంతంలో ల్యాండ్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.